అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఇది తాటికల్లు అండి. ఈ తాటికల్లును తీసుకొని నేను మా మామిడి తోటలోకి రావడం జరిగింది. తాగడానికైతే కాదు, తేనెటీగల కోసం ఈ తాటికల్లును తీసుకురావడం జరిగింది. ఇప్పుడు నేను ఏం చేస్తాను అనేది చూపెడతా చూడండి. ఈ తాటికల్లు అనేది చెట్లకు తేనెటీగలు రావడానికి చాలా వరకు యూజ్ అవుతుంది. ఇక్కడ తాడి చెట్లు ఉన్నాయి, అయినా కానీ ఇవి అవిటి అంటే పైనుండి మళ్ళీ ఇంకోటి ఏంటంటే తేనెటీగలు అనేది తక్కువ వస్తున్నాయి. మళ్ళీ అవి చెట్లను గీతలేరు. అందుకోసం మేము ఏం చేసినామంటే కృత్రిమంగా ఇట్లా వీటిని ఏర్పాటు చేసినాం. అది ఏమైతే అంటే తేనెటీగలు వచ్చి ఇక్కడ మనకు చెట్ల మీద ఆలి పూత అనేది మనకు ఎక్కువ రావడానికి ఉపయోగపడుతుందని మాకు కొందరు చెప్పడం వల్ల మేము ఇలా ఏర్పాటు చేసి కళ్ళ అనేది పోయడం జరుగుతుంది. మీ సైడు ఇట్లా వేసిరా లేకపోతే ఇంకే విధంగా చేస్తారో నాకు కామెంట్లో చెప్పండి. ఇది 3 ఎకరాల మామిడి తోట. ఈ మామిడి తోటలో ఒక 6 ఇప్పుడు చూపించినటువంటి కృత్రిమంగా మేము ఏర్పాటు చేసుకున్నాం కదా, అలాంటి ఒక 6 బౌల్స్ ఏర్పాటు చేసి అందులో బెల్లమును ఇలా తాటికల్లు పోసినాం. అయితే ఈ స్మెల్కు, ఈ వాసన ఉంటుంది కదా, పులిసిన వాసనకు తేనెటీగలు వచ్చి మనకు పూత అనేది ఎక్కువ రావడానికి ఉపయోగపడుతుందని కొందరు అనుభవజ్ఞులైన వాళ్ళు చెప్పడం వల్ల ఇలా చేయడం జరుగుతుంది. ఇలాంటి గిన్నెలు కాకుండా మనం ఇందాక చూపెట్టినటువంటి మట్టి పాత్రలలో పోస్తే మనకి పదన ఉండి ఎక్కువ రోజుల వరకు ఉంటుంది. ఇలా పాడవకుండా కూడా ఉంటుంది. అయితే ఈ స్మెల్కు మనకు రోజు ఈవినింగ్ మరియు మార్నింగ్, పొద్దున సాయంత్రం మనకు తేనెటీగలు వచ్చే అవకాశం అనేది చాలా వరకు ఉంటాయి. అందుకే ఇవి ఏర్పాటు చేసుకున్నాం. ఇలాంటి స్టీల్ గిన్నెలు కాకుండా అలాంటి మట్టి పాత్రలు అయితే మనకు బాగా పనిచేస్తుంది. కళ్ళు కూడా ఎక్కువ రోజులు ఉంటుంది పాడవకుండా. ఇలాంటి మట్టి పాత్రలు, ఇది 3 ఎకరాల చేను కాబట్టి 6 ఏర్పాటు చేసుకున్నాం. ఒక 20 గుంటలకు ఒకటి, 20 గుంటలకు ఒకటి, 20 గుంటలకు ఒకటి, అలా 6 ఏర్పాటు చేయడం జరిగింది. ఎట్లా కట్టినామంటే ఇలా చిన్నగా ఉట్టి ఏర్పాటు చేసి, ఉట్టికి దారాలు సేమ్ మన ఉట్టి ఎట్లా కడతాం అట్లా కట్టి, మధ్యలో ఈ మట్టి పాత్ర, మట్టి చిప్ప అంటారు కదా, కుండ మీద మనం కూరాడు కుండల మీద వేస్తాం చిప్పలు. ఆ చిప్పలో బెల్లం వేసి కళ్ళు అనేది పోస్తే ఈ పులిసిన వాసనకు ఏమైతే ఉంటుందో మనకు తేనెటీగలు రావడం జరుగుతుంది. తేనెటీగలు వచ్చి మనకు ఈ పూత మీద ఆలి అక్కడ బయట నుంచి తీసుకొచ్చి ఇక్కడ మనకు పూత మేల్ ఫీమేల్ మీద అని పరాగ సంపర్కం ఏదో అంటారు కదా, అలా జరుగుతుందని వేయడం జరిగింది. ఇది ఇస్తుందా చేయదా అనేది ఈసారి అయితే చూస్తున్నాం. ఎందుకంటే మేము ఇంతవరకు కూడా ఇలాంటి ప్రయోగం అయితే ఎప్పుడు చేయలేదు. మాకు వేరే ఈ చెట్టు ఏమో దశరి, చూడవచ్చు ఇవన్నీ దశరి. ఇది ఒక్కటి కొంచెం డిఫరెంట్గా ఉంది చూడండి. ఈ చెట్టు చూడవచ్చు, ఈ చెట్టుకును ఈ చెట్టుకు ఇవి రెండింటి డిఫరెంట్ చూడండి. ఇదేమో హిమాయత్, ఇక్కడ కనబడుతుంది కదా కెమెరా ముందు, ఇదేమో హిమాయత్, ఇది హిమాయత్, ఇదేమో దశరి. హిమాయత్కు దశరికి ఏంటి తేడా అంటే రెండు స్వీటే, కాకపోతే ఈ హిమాయత్ అనేది కాయలు పెద్దగా కాస్తాయి. అంటే ఇవి రెండు రసాలే తీయనే ఉంటాయి, కాకపోతే అవేమో పంట తక్కువ ఉంటుంది, కాయలు పెద్దగా ఉంటాయి. ఈ మన దశరి వచ్చేసి చాలా మనకు పండ్లు మస్తు గుత్తులు కాయలు కాస్తాయి అన్నట్టు, పంట దిగుబడి ఎక్కువ వస్తుంది. ఇంకోటి ఏంటిదంటే హిమాయత్కును దశరికి తేడా ఏంటంటే, ఈ దశరి అనేది కొంచెం లేట్గా వస్తుంది పూత, హిమాయత్ అనేది ముందు వస్తుంది. ఈ దశరి కంటే ముందు మనకు హిమాయతే పూత రావడం జరుగుతుంది. అయితే మేము మామిడి తోటకు ఈ మొక్కలు తీసుకొచ్చేటప్పుడు నర్సరీ వాళ్ళు చెప్పారు ఏమని అంటే, మీరు ఇన్ని మొక్కలల్లో కొన్ని హిమాయత్ పెట్టండి, ఒక 10 అని చెప్తే మేము 10 మొక్కలు హిమాయత్ తీసుకురావడం జరిగింది.
ఎందుకంటే అవి ముందు వస్తాయి పూత, వాటిని బట్టి ఇవి కూడా మీకు తొందరగా పూత వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్ని హిమాయత్ తీసుకోరని వాళ్ళు మాకు రికమెండ్ చేస్తే మేము హిమాయత్ కూడా తీసుకోవడం జరిగింది. మేము తీసుకున్న నర్సరీ వచ్చేసి గంగా నర్సరీ. ఇది అడ్రస్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి కావాల్సిన వాళ్ళు. సో ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మరో బ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేయండి. మనకు ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ అనేవి, విలేజ్ బ్లాగ్స్ మీకు యూట్యూబ్లో మీకు అందుబాటులో ఉంచుతా. జై హింద్.